ఎరగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్లే అన్నట్టుగా ఈ రోజున ప్రజలంతా కూడా ఎందుకు వీడిని గెలిపించామా, మనకేంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రజలంతా కూడా చాలా నిస్పృహతో నిరాశతో చాలా కసిగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎన్నికల వాగ్దానాలు మంగళగిరిలో కూడా రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు ఆయన చెప్పింది ఏంటి? ఆ రోజున రాజధానిని నేను ఎటువంటి పరిస్థితుల్లో మార్చను, తెలుగుదేశం పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. తర్వాత కొత్త పందాన్ని తీసుకున్నాడు, కొత్త పందాన్ని తీసుకొని 3 రాజధానులు అనేటువంటిది తీసుకొని 3 ముక్కలాట ఆడినట్టు ప్యాకాట్లో ఈ ప్రజలతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో 3 ముక్కలాట ఆడాలని చెప్పేసి అతను భావించాడు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి ప్రభుత్వం కానీ యంత్రాంగానికి కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఉత్తరాంధ్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మీరు దృష్టిలో పెట్టుకొని బుద్ధి తెచ్చుకోండి. ఎందుకంటే ఇంకా మీ బుద్ధి మారకపోతే మంత్రులను అందరినీ తీసుకెళ్ళి మూటగట్టి బంగాళాఖాతంలో ఇసిరేసేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి.